నమస్కారం. మనో కథలకు స్వాగతం. ఈరోజు మనము ప్రముఖ రచయిత్రి సుజాత వేల్పూరి గారి పల్నాడు కథల నుంచి మీ సంబంధం మాకు నచ్చలేదు అనే ఒక చక్కటి కథను తీసుకుందామండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. రేపు 10 రెడీగా ఉండు. మోహిత్ మాట విని విద్యకి ఒక్క క్షణం ఎందుకో చిరాకు వేసింది. ఎప్పటికైనా తప్పదుగా వెళ్ళక మాట్లాడక నువ్వేం కంగారు పడాల్సిన పని లేదు. మా ఇంట్లో అందరికీ తెలుసు కదా నువ్వు ఇంజనీరింగ్ చేస్తున్నావని, క్యాంపస్లో సెలెక్ట్ అయ్యావని తెలిసి మా నాన్న చాలా సంతోషించారు తెలుసా. మా ఇంట్లో అంతా ఫ్రెండ్లీగా ఉంటుంది వాతావరణం. మా అత్తయ్య కూడా వస్తుంది రేపు. అత్తయ్య? అవును, రేపు నువ్వు వస్తావని చెప్పాను. మేనల్లుడికి కాబోయే భార్య ఎలా ఉంటుందో చూడాలని ఆ మాత్రం తహతా ఉండదా? నన్ను చిన్నప్పుడంతా అత్తయ్యే పెంచింది. పొద్దున్నే బయలుదేరి వస్తుంది. విజయవాడేగా, 9 వచ్చేస్తుంది. ఆవిడెవరో తనను చూడ్డానికి వస్తుందంటే ఇంకా చిరాకు పెరిగింది. ఈ పరిస్థితిని అవాయిడ్ చేస్తే బాగుండు అనిపిస్తోంది. నిన్ను చూశాక అప్పుడు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతారు. మీ అమ్మ ఇంకా మీ మావయ్య ఎవరైనా మీ కాలేజీకి వస్తుంటారు. అవును, మా మావయ్య, అమ్మాయికి బాబాయ్ కొడుకు. ఆయనే. ముందు నువ్వు మా ఇంట్లో అందరినీ కలువు. ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో నీకే తెలుస్తుంది. ఆ తర్వాత మీ మావయ్య అమ్మ వచ్చి మాట్లాడొచ్చు అంటే ఏం మాట్లాడాలి? కట్నం అది అడగర్లే, కంగారు పడకు. నాకు ఇట్లాంటి జోకులు నచ్చవబ్బాయి. అబ్బే, ఊరికినే అన్నానులే. పెళ్ళి గురించి మాట్లాడుకోవాలి కదా. విద్య, నీకెప్పుడో చెప్పాను, నా వైపు నుంచి అంతా ఓకే. నీ వైపు నుంచి అభ్యంతరం ఉండడానికి ఏముంది? నా వీసా రాగానే ఎక్కువ టైం ఉండదు ప్రయాణానికి. నెల రోజుల్లో వచ్చేస్తానుగా తిరిగి. ఎన్నింటికి వెళ్దాం రేపు? అమ్మతో కూడా ఓసారి చెప్తాను. మోహిత్ తను ఒకరినొకరు ఇష్టపడడం, కలిసి తిరగడం బాగానే ఉంది కానీ ఇట్లా వాళ్ళ ఇంటికి పోవడం, వాళ్ళ చేత ఓకే టెస్టెడ్ స్టాంప్ వేయించుకోవడం ఇదంతా బాగా అనిపించడం లేదు. మొదటిసారి మోహిత్ తన ఇంటికి వచ్చినప్పుడు అమ్మమ్మ డాన్స్ ఫోటోలు, తాతయ్య తబలా వాయిస్తున్న ఫోటోలు చూసి చాలా ఆశ్చర్యపోయాడు. నిజమా? నమ్మలేకపోతున్నా. భలే అందంగా ఉన్నారు మీ అమ్మమ్మ అన్నాడు. అమ్మ కాస్త కలవరపడింది. మోహిత్ తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పినప్పుడు 4 రోజులు ఆలోచించి మావయ్యతో చెప్పింది. మావయ్య ఏమీ మాట్లాడలేదు. దాని ఇష్టం కనుక్కో అన్నాడు. అన్ని వివరాలు మీ ఇంట్లో చెప్పి అందరికీ ఇష్టమైతేనే మాట్లాడుకుందాం. మా అమ్మ రికార్డింగ్ డాన్సులు చేసేది, మా నాన్న తబలా వాయించేవాడు. నన్ను చదివించి బ్యాంకులో ఉద్యోగం వచ్చాకే పెళ్లి చేశారు. ఇష్టపడే వెంటబడి మరీ చేసుకున్నాడు ఆయన బ్యాంక్ ఎంప్లాయీనే, వేరే బ్యాంకులో. పాప పుట్టాక నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. కారణం మా అమ్మ రికార్డింగ్ డాన్సర్ కావడమే. ఆమెను చూసుకోవాల్సిన బాధ్యత నా మీదనే ఉండేది. అది అతనికి ఇష్టం లేదు. తన స్నేహితులో చుట్టాల్లో వచ్చినప్పుడు ఆ ఇష్టం మరింత పెరిగిపోయేది. మా అమ్మ ఇంట్లో ఉండడం తనకు నచ్చేది కాదు. ఎప్పుడైనా అతని స్నేహితులు వస్తే మా అమ్మ పెరట్లోనే ఉండేది, లేదా గుడికి పోయి కూర్చునేది. అలా జరగడానికి వీల్లేదని చెప్పేశాను. ఒకరోజు పెద్ద గొడవ జరిగింది. అది మొదలుకొని తరచూ గొడవలు జరిగేవి. ఒకసారి అతను ఏటో వెళ్ళిపోయి మా అమ్మను హోంలో చేర్పిస్తే కానీ ఇంటికి రానని ఉత్తరం రాశాడు. నేను చేర్పించలేదు. అతను తిరిగి రాను లేదు. ఇలాంటి ఇబ్బందులేవి విద్యకు రానేకూడదు. అమ్మ చెప్తుంటే ఇష్టంగా చూస్తూ కూర్చుంది అమ్మని. ఎంత గొప్పది అమ్మ. చిన్నప్పుడు ఇంట్లో జరుగుతుండే గొడవలు గుర్తున్నాయి. ఇంకా తను 4వ తరగతిలో ఉండగా నాన్న వెళ్ళిపోయాడు. తర్వాత వేరే పెళ్లి చేసుకున్నాడని ఎవరో చెప్పారు. ఆ పెళ్లి చెల్లదని, కేసు వేయమని, భరణం అడగమని అమ్మకి సలహాలు ఇచ్చారు స్నేహితులు. అతనే అవసరం లేనప్పుడు అతని డబ్బు అవసరం లేదంది అమ్మ. అమ్మమ్మ మాత్రం చాలా దిగులు పడి చచ్చిపోయింది. తన వల్లే అమ్మ ఒంటరిదైపోయిందని, తను వెళ్ళిపోతానని. అమ్మమ్మ ఇంటి వెనుక బాదం చెట్టు కింద కూర్చొని ఏడ్చే దృశ్యం గుర్తుంది. ఆ వయసులో అది అంత పెద్ద సమస్యగా తెలియలేదు. నాన్న లేడని బెంగ కూడా ఉండేది కాదు. వేరే పనేది చేతకాక దొరక్క కాసిన్ని ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశపడి తన మీద ఆధారపడ్డ వాళ్ళ కోసం చేసిన డాన్సులు చివరికి కూతురు బతుకు నాశనం చేశాయన్న దిగులుతో అమ్మమ్మ ఎక్కువ రోజులు బతకలేదు. మోహిత్కి అదంతా చెప్పినప్పుడు తనకంటే ఎక్కువగా దుఃఖపడ్డాడు. వాళ్ళ ఇంట్లో కులమతాల ప్రసక్తి లేదని, అందరూ చదువుకున్న వాళ్ళే అని చక్కగా ఆలోచిస్తారని ఎంత చెప్పినా వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మాత్రం ఎందుకో కొంచెం సంకోచంగా అనిపిస్తోంది. వాళ్ళన్నది కూడా
కులాంతర వివాహమేనని చెప్పాడు మోహిత్. అయినా ఎందుకో ఇష్టంగా లేదు ఈ మీటింగ్. తన కుటుంబం గురించో అమ్మమ్మ గురించో చప్పున వాళ్ళు ఏదైనా మాట్లాడితే ఎలా రెస్పాండ్ అవ్వాలి? కోపం వస్తే తనకి అబ్బా అలా ఏం జరగదులే, ఇట్టా పోయి అట్టా మాట్లాడి వచ్చేస్తే పోలే. తన వైపు నుంచి సమస్యే రాదని మోహిత్ చెప్పాక ఇంకేంటి, ఇదొక క్యాజువల్ మీట్ అంతే. రేపు మోహిత్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా చెప్పింది అమ్మతో. తను వచ్చి తీసుకెళ్తాడా? ముందు నేను వెళ్ళి క్యాజువల్గా కలిసి వస్తాను, తర్వాత నువ్వు మావయ్య వెళ్దుర్లే. లేదా వాళ్ళోళ్ళు మాట్లాడతారట. వాళ్ళు వస్తారా? అవును, వాళ్లకు అట్టాంటి పట్టింపులేం లేవట. ఆడపిల్ల గలోళ్లే వచ్చి మాట్లాడాలని. సర్లే పెందలాడే పడుకో, అర్ధరాత్రి దాకా చదువుతూ కూర్చోవాకు. అమ్మకు అసలు కంగారే లేదు. వాకిట్లో అడుగు పెడుతుండగానే లోపల నుంచి వినపడుతున్న సంగీతం విద్యకి హాయిగా అనిపించింది. డాబా మీద నుంచి కరివేపాకు కోసుకొని మెట్లు దిగి వస్తున్న మోహిత్ వాళ్ళమ్మ విద్యను చూస్తూనే చిరునవ్వుతో దగ్గరికి వచ్చి చేతులు పట్టుకుంది. రారా అంటూ లోపలికి దారి తీస్తూ. ఎవరొచ్చారో చూడండి అందరూ అంది పెద్దగా. అందరూ బాగానే రిసీవ్ చేసుకున్నారు. గదిలో ఉన్న తాతగారు కూడా లేచి వచ్చారు మనవడికి కాబోయే పెళ్ళాన్ని చూడ్డానికి. పొద్దున్నే వచ్చిన మేనత్త విద్యను చూసి కుందనపు బొమ్మలా ఉందిరా, ఎంతైనా అందం వాళ్ళ సొత్తనుకో అని బుగ్గలు నొక్కింది. మోహిత్ తల్లి వచ్చి అక్కడే నిలబడ్డావేం, రా వంటింట్లోకి వెళ్దాం, కబుర్లు చెప్పుకుంటూ వంట చేసేద్దాం రా, చనువుగా చేయి పట్టుకొని తీసుకెళ్ళింది. అమ్మయ్య అని తేలిగ్గా ఊపిరి తీసుకుంది విద్య. బెండకాయల కవరు విద్యకిచ్చి సన్నగా తరుగు. మోహిత్ చెప్పాడా, మా ఇంట్లో అందరూ వెజిటేరియన్లు, మీ నాన్ వెజ్ అనుకుంటాను, కానీ పర్లేదులే, పెళ్ళయ్యాక అంతా ఒక చోట ఉండంగా నువ్వు వాడు ఏ వండుకున్నా తిన్నా పర్లేదు. అందరూ చాలా కలుపుగోలుగా అనిపించారు. కాస్త ఊపిరాడినట్లయింది. అనుకున్నంత చికాగ్గా ఏమీ లేదక్కడ. మోహిత్ చెల్లెలు కాలేజీ నుంచి వస్తూనే విద్య, అబ్బా ఎంత బతిమలాడించుకున్నావో మా ఇంటికి రావడానికి అని నిష్ఠూరమాడింది. రోజు భోజనం గదిలోనే చేసే తాత బామ్మలిద్దరూ ఆ రోజు టేబుల్ దగ్గరికి వచ్చారు, కాబోయే మనవరాలతో కలిసి తినాలని. కోటప్పకొండ తిరణాలంటే చాలు ఎంత హడావుడో, ఎంతమంది వచ్చావారో డాన్స్లాడడానికి. అందరూ నాణ్యమైన వాళ్ళు ఉంటారా ఏమిట్లే కానీ జూనియర్ శ్యామలని ఒక ఆవిడ ఉండేది. దేవకన్య అంటే నమ్మాలి మరి. కళ్ళకి కాటుక పెట్టుకోకపోయినా నల్లగానే ఉండేవి, ఎంత పెద్ద కళ్ళని. శ్యామల డాన్స్ ఉందంటే మాత్రం నేను మా అన్నయ్య ఫ్రెండ్సు తప్పకుండా నాన్నగారికి తెలియకుండా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఇవన్నీ నిషేధించామంటారు కానీ అప్పుడు ఆ డాన్స్లే ఆకర్షణ తిరణాలకి. తాతయ్య జ్ఞాపకాలన్నీ తవ్వుతున్నాడు. విద్య మొహంలోకి నవ్వు వచ్చి చేరింది. ఆ మనిషి ఎంత అందమైన మనిషి అనుకున్నావు. ప్రభల మీద డాన్స్ చేయమంటే చేసేది కాదు, స్టేజ్ మీద తప్ప చెయ్యననేది కాదు. ఏం చేస్తారు, ఎంత డబ్బైనా ఇచ్చి తెచ్చేవాళ్ళు. పల్చటి చీర కట్టి ఒళ్ళు కనిపించకుండా అర్ధరాత్రి దాటాక ఆవిడ చేసే డాన్స్ కోసం వినుకొండ, మార్కాపురం, దోర్నాల, అసలు శ్రీశైలం నుంచి కూడా బళ్ళు కట్టుకుని ట్రాక్టర్ల మీద వచ్చేవాళ్ళు జనం. అందరిని జాంపడల్లే ఊరించి పారేసేది కుర్రాళ్ళందరినీ. అయితే మాత్రం ఒక్కరితో కూడా మాట్లాడేది కాదు. ఎక్కువ తక్కువ ఎవడు అనడానికి లేదు. డాన్స్ అయిపోగానే చీర భుజాల చుట్టూ కప్పేసుకుని వెళ్ళిపోయేది. స్ట్రిప్పింగ్ చేయమంటే ఒకరిని చెప్పు తీసుకుని కొట్టిందట కూడా. పైసా తక్కువిచ్చినా కూడా ఊరుకునేది కాదుట. ఒక్క మనిషితోనే జీవితాంతం ఉందంటారు. అసలు ఎంతమందితో ఉంటే మనకేం కానీ, గొప్ప ఆడది, 40 వచ్చినా వన్నె తగ్గని మనిషి. జూనియర్ శ్యామలే మా అమ్మమ్మ. విద్య గొంతులో అందరూ సైలెంట్గా ఒక్క క్షణం ఆగి నిజమా అరిచారు పెద్దగా. తాతయ్య తెల్లబోయాడు. వెంటనే తేరుకుని ఏమిటి అమ్మడు నిజమా? మూర్చపోయినంత పని చేశాడు. అందరూ విద్య చుట్టూ చేరారు. ఎలా ఉండేది మీ అమ్మమ్మ? ఆమె డాన్స్ వీడియోలు ఉన్నాయా, ఫోటోలు ఉన్నాయా? మీ తాతయ్యని చూసావా? అన్నిటికీ విద్య నవ్వుతూ జవాబులు చెప్పింది. తన పర్సులో ఉన్న అమ్మమ్మ ఫోటో తీసి చూపించింది. మేనత్త ఆ ఫోటో చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచింది. ఈవిడేనా? కాంచనమాలలా ఉంది. నలుగురు ముందు డాన్స్ చేయదగిన మనిషి కాదు. ఆవిడ పోలికే నువ్వు, ఆ జుట్టు, ఆ కళ్ళు. మోహిత్ నాన్న ఫోటో చూసి ఎప్పటి నుంచో చూడాలని అనుకునేవాడిని. ఇప్పటికి చూసా నీ పుణ్యమా అని. మీ వాళ్ళంతా వరవకట్ట మీద ఉండేవాళ్ళు కదూ, మీ అమ్మమ్మ కూడా అక్కడే ఉండేదా అన్నాడు.
అవునండి, అక్కడే ఉండేది ఇల్లు. ఆ ఇల్లు తర్వాత అమ్మేశాం. మంచిదేలే, అక్కడ ఉండడం దేనికి ఇంకా? అక్కడ ఇంకా ఉన్నారా మీ వాళ్ళెవరైనా? మాకెవరూ లేరు. మా తాతయ్య వైపు కానీ అమ్మమ్మ వైపు కానీ అందరూ అమ్మమ్మ సంపాదనతో సెటిల్ అయ్యాక ఆమెను దూరం పెట్టారు. అమ్మకి ఒక్కతే కూతురు మా అమ్మ. అయ్యో పాపం, పోన్లే, నువ్వు ఇలా మంచి ఇంట్లో పడ్డావని తెలిస్తే ఆవిడ పైనుంచి ఎంతో సంతోషిస్తుంది. వీడు చెప్పే ఉంటాడు, మా ఇంట్లో కులాలు పాడు ఏమీ లేవు. ఏముంది, 4 రోజుల జీవితం. ఇవన్నీ పెట్టుకుని క్షోభలు పడ్డం దేనికి? మీరంతా మంచోళ్ళు నిజంగా, నవ్వింది విద్య. మంచి చెడు ఏముందిలేమ్మా, ఉన్నంతలో ఆనందంగా ఉండే ప్రయత్నం. పిల్లల ఇష్టాలని కాదని మనం బావుకునేదేముంది? వాళ్ళమ్మ ఆప్యాయంగా విద్య జుట్టు సవరించింది. మొత్తానికి జూనియర్ శ్యామల మనవరాలు మన ఇంటి కోడలవుతుందని మీరు ఆవిడ డాన్సులు చూసినప్పుడు అనుకున్నారటండి? బామ్మంది. ఆవిడ చెంగైనా కనపడితే చాలని అనుకోవడే తప్ప ఇంత దూరం ఆలోచిస్తామా? ఆ డాన్సులు చూడ్డానికి వెళ్ళామని తెలిస్తే తాట తీయరు ఇంట్లో. అసలే కాలేజీలో ఉన్నాను. మళ్ళీ నవ్వులు. విద్య బయలుదేరుతుంటే మోహిత్ వాళ్ళమ్మ బొట్టు పెట్టి కొత్త చీర పూలు ఇచ్చింది. పూలు తీసుకుని చీరను మర్యాదగా తిరస్కరించింది విద్య. తీసుకునే రోజు వస్తుందిగా, అప్పుడు ఇద్దరులేండి. నాకు ఇట్లాంటి ఇష్టం ఉండదు. మీ మామయ్యని అమ్మని రమ్మని ఒకరోజు సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ పెట్టుకుందాం. మీ వాళ్ళు మా వాళ్ళు అంతే, తర్వాత చెప్పొచ్చులే అందరికీ. ఊరికే చుట్టాలందరితో హడావుడెందుకు అంది మేనత్త. అమ్మకి చెప్తా. మోహిత్ అమెరికా వెళ్తున్నాడు కదూ, వాడు వచ్చేసరికి 1 నెల రోజులు అవుతుంది. వాడు ఊళ్ళో లేడు కదా అని రాకుండా ఉండకు. ఈ ఇంటి పిల్లవి నువ్విక వస్తూ పోతూ ఉండాలి, సరేనా? శుభ్రంగా వస్తా. బుగ్గలు సాగదీసి విద్య నుదుటి మీద ముద్దు పెట్టుకుందావిడ. మొత్తానికి రంభలాంటి పెళ్ళాన్ని తెచ్చావరా? మోహిత్ మొహం విప్పారిపోయింది. యుఎస్ నుంచి రాగానే ఆలస్యం చేయొద్దు. ఆగడం కష్టమే నిన్నెదురుగా పెట్టుకొని. ఎందుకో విద్య గొంతులో ఏదో అడ్డం పడి మింగుడు పడట్లేదు. బహుశా దుఃఖమేమో. ఫోన్లో వీడియో ప్లే అవుతుంది. ఎన్నోసారో లెక్కలేదు. మోహిత్, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నావని నమ్ముతున్నా. నిన్ను వద్దనుకున్నాక బాధ ఉండదా అంటే ఉంటుంది. ఇంకా కొన్నాళ్ళు ఉంటుంది కూడా. ఏ కోటప్ప కొండ మీద అమ్మమ్మ రికార్డ్ డ్యాన్స్ చేసిందో అక్కడికి మనిద్దరినీ కలిసి పెళ్ళయ్యాక వెళ్ళాలని చిన్న కోరిక ఉండేది. నన్ను రిసీవ్ చేసుకున్న పద్ధతి, ఆ పలకరింపులు ఇవన్నీ నార్మల్గా కనిపించేలా ఉన్నా అవి నార్మల్ కాదు. నేనొక మంచి ఇంట్లో పడ్డానని అమ్మమ్మ సంతోషించాలని మీ వాళ్ళు అనుకుంటున్నారు. అమ్మమ్మ ఎట్టాటితో ఎక్కడెక్కడ డాన్స్ చేసిందో అవన్నీ ఆమె కళగా కాక, నిబద్ధతగా కాక, కనీసం వృత్తిగా కాక గుణగణాల గురించి మాట్లాడారు. కనీసం నేనున్నానని చూడకుండా. ఎంతైనా అందం వాళ్ళ సొత్తే. ఈ మాట మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వదనే భరోసాతో అక్కడ అడుగు ఎట్లా పెడతాను నేను? అమ్మమ్మ అందాన్ని పొగుడుతూనే ఎంతమందితోనో ఉంటే ఉండుందని తీర్మానించారు. నలుగురు ముందు డాన్స్ చేయదగ్గ మనిషి కాదట. నలుగురు ముందు ఆవిడ సరదాకి డాన్స్ చేయలేదు మోహిత్, బతకడానికి చేసింది. తన మీద ఆధారపడ్డ నలుగురు కోసం చేసింది. వరవకట్ట మీద డాన్స్ పార్టీల కుటుంబాలు ఉండడం నిజమే. మీ వాళ్ళంతా అక్కడేగా ఉంటారు అని నాకు గుర్తు చెయ్యకపోయినా పర్లేదుగా. అమ్మమ్మ జీవితం గురించి చెప్పినప్పుడు నువ్వు నాకంటే దుఃఖపడ్డావు. ఆమె బతికి ఉంటే పువ్వుల్లో పెట్టి చూసుకునేవాళ్ళమని మనస్ఫూర్తిగా నువ్వు అన్నప్పుడు నాకు నిజంగా ఏడుపొచ్చింది. కానీ నువ్వేమన్నావు? నా వైపు నుంచి అభ్యంతరం ఉండడానికి ఏముంది అన్నావు. నువ్వు నీ ఫ్యామిలీ కూడా నన్ను జూనియర్ శ్యామల మనవరాలుగా సగర్వంగా ఆహ్వానించాలి. అలా కాకపోయినా కేవలం నన్ను విద్యగా మీ ఇంట్లోకి పిలవాలి. కానీ వాళ్ళు నన్ను రికార్డింగ్ డ్యాన్సర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన దానిగా మాత్రమే ఆహ్వానిస్తున్నారు. అది నువ్వు నన్ను కావాలనుకున్నావు కాబట్టి. పెళ్ళయ్యాక నా లైఫ్ వాళ్ళ మధ్య ఎలా ఉంటుందో నాకు నిన్ననే అర్థమైంది. వాళ్ళు చూపించే ప్రేమ, దయ, పెద్ద మనసు ఇవేవి నాకొద్దు. నేనేదో మురుగుంటలో ఉన్నట్టు, నాకు నువ్వు కొత్త జీవితం ఇస్తున్నట్టు. ఇదే అక్కడ ఆ గదిలో తిరిగిన గాలి అభిప్రాయం కూడా. నాకు నాతో మామూలుగా ఉండేవాళ్ళు కావాలి. అందుకే చెప్తున్నా, మీ సంబంధం నాకు నచ్చలేదు. నా పెళ్లి గురించి ఇప్పుడే నేను ఆలోచించాలి అనుకోవట్లేదు. మా మూర్తి బావ తెలుసుగా, నేను వాడిని చేసుకోవాలని మూర్తికి అత్తయ్యకి కూడా ఉంది. వాళ్ళ ఇంట్లో నన్నెవరు వింతగా చూడరు. మా ఫ్యామిలీ హిస్టరీ గురించి ప్రశ్నలు ఉండవు, ఆశ్చర్యార్థకాలు ఉండవు, జాలి ఉండదు, సానుభూతి ఉండదు.
నన్ను ఉద్ధరించిన ఫీలింగ్ ఎవ్వరికీ ఉండదు. అత్తయ్య మామయ్య అందరూ నన్ను చిన్నప్పటి నుంచి ఎరుగుదురు. మూర్తి గురించి కూడా నేను ఇంకా ఏ నిర్ణయమో తీసుకోలేదు. నిన్ను వదులుకోవడం పెద్ద నిర్ణయమే, కానీ నీకోసం వాళ్ళని ఎదుర్కొంటూ జీవించలేను. నాకు జీవితం అంటే ప్రేమ, గౌరవం, ఇష్టం. బ్రతకాలన్న కాంక్ష బలమైనది నాలో. సంతోషంగా బ్రతకాలని. అమ్మ మాత్రం బాధపడి పాస్ చేశాడు వీడియోని. కళ్ళల్లో ఊరబోతున్న నీళ్ళని తిరస్కరించే ప్రయత్నం విఫలమవుతోంది. ఇంకా నయం, చేసుకున్నాం కాదు, చేసుకున్నాక వదిలేసిపోతే తలెత్తుకోలేకపోయేవాళ్ళం. ఏదో వీడు ఇష్టపడ్డాడు కదా, దానికి ఒక మంచి బతుకు ఉంటుందిలే అని ఒప్పుకుంటుంటే అత్తయ్య మాటలు వినపడుతున్నాయి ఇంట్లోంచి. కథ సమాప్తం. కథ బాగుంది కదండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.